దయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు, శ్రీ పోచమ్మ అమ్మవారికి, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 41వ శ్లోకం. మనం గతంలో 40వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 41వ శ్లోకం నేను చెప్తా, మీరు అన్న శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ కర్మయోగ అనుష్ఠానమున నిశ్చయముతో కూడిన బుద్ధి ఒకటియే. నిశ్చయము లేని వారుల యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. ఇక్కడ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 41వ శ్లోకంలో 2 విషయాలను మనకు సూచిస్తున్నారు స్పష్టంగా. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే ఎలా జీవిస్తారు? ఒక నిశ్చయం లేకపోతే, నిశ్చయాత్మకం లేకపోతే ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి ఈ 2 రకాల భక్తులను గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ ఈ శ్లోకంలో సూచించటం అనేటువంటి జరిగింది. ఒకటేంటంటే నిశ్చయమైనటువంటి జ్ఞానం. నిశ్చయమైనటువంటి జ్ఞానం అంటే ఒక దైవానికి సంబంధించినటువంటి లేదా ఒక ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం స్థిరంగా ఎవరికైతే ఉంటుందో, ఒక స్థిరమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఒక విధంగా ఆచరిస్తారు. ఒక అస్థిరమైనటువంటి జ్ఞానం అంటే జ్ఞానం స్థిరంగా లేనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఒక స్థిరత్వం ఉంటే ఇంకా చెల్లించదు మనసు. స్థిరత్వం లేదనుకోండి, మనసు చెల్లిస్తుంది. సపోజ్ ఉదాహరణకి ఇచ్చిన ఎగ్జాంపుల్ రకరకాలు చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, అమృతాంజనం రాశారు, జెండు బాము, ఆయింట్మెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇక ఫిక్స్ అయ్యారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని గూగుల్లో కొట్టారనమాట. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆర్థోపెడిక్ డాక్టర్ అని కొట్టారు. దాంట్లో ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆర్థోపెడిక్ డాక్టర్లే చాలామంది ఉన్నారు. కేపీహెచ్బిలో ఒకళ్ళు ఉన్నారు, అమీర్పేటలో ఒకళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్లో ఒకళ్ళు ఉన్నారు, ఎల్బీ నగర్లో ఒకళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల ప్లేసెస్లో రకాల డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా ఎక్స్పర్ట్స్, ఎవరికి వాళ్ళే ఎక్స్పర్ట్స్ అన్నమాట. రివ్యూ చూస్తే అందరే బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిశ్చయం లేదు. స్థిరమైనటువంటి నిశ్చయం లేనప్పుడు మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటుంది. ఇంకా అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలో మనిషి తప్పిస్తూ ఉంటాడు. టైం అంతా దానికోసమే అయిపోయింది అనమాట. ముందు 1 గంట అయిన తర్వాత చూస్తే వీళ్ళకి బీపీ పెరిగిందనమాట. ఎందుకంటే టెన్షన్ అనమాట. ఎవరి దగ్గరకు వెళితే ఏమవుతుందో అనేటువంటి సంశయాత్మతో ఉన్నాడు, నిశ్చయం లేదు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్కి ఫోన్ చేశారు, ఏమండి ఇట్లా మరి మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి మీరు సజెషన్ ఇవ్వండి అని అంటే ఆయన ఒక డాక్టర్ గారి పేరు చెప్పారు. సపోజు సికింద్రాబాద్లో సోన్సో ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఈయనకు కూడా ఆయన రివ్యూ చూస్తాడు, బాగానే అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తారా ఇంకా? అంటే ఒక స్థిరమైనటువంటి నిశ్చయం కలిగింది. రేపు లేచిన తర్వాత ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోతారు హాస్పిటల్కి. మళ్ళీ ఫోన్ చూడటం కానీ ఇవన్నీ రివ్యూస్ చూడటం ఏముండదు. అర్థమైందమ్మా? అంటే ఒక స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు వెంటనే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. పలు విధాలుగా
పలువిధ రకాలుగా ఆలోచించరు, పలువిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేయరు. ఓకే, ఇది అర్థమైంది. అంటే ఒక స్థిరమైనటువంటి నిశ్చయం కలిగి ఉంటే ఎలా ఫాలో అవుతారు. ఒక స్థిరమైనటువంటి నిశ్చయం లేదనుకోండి, ఒకరోజు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అపాయింట్మెంట్ తీసుకుంటాడు, కన్సల్టేషన్ చేసి వస్తాడు, మళ్ళీ తెల్లారి ఇంకో చోటుకి వెళ్తాడు, మళ్ళీ ఒకసారి ఇంకో చోటుకి వెళ్తాడు. ఎవరు చెప్పింది నమ్మడు. ముందు ఎన్ని రోజులు గడిచినా కానీ అందరి దగ్గర ప్రిస్క్రిప్షన్ రాంచుకొని వస్తున్నారు, కానీ ఎక్కడా ట్రీట్మెంట్ ఫాలో అవ్వట్లేదన్నమాట. అంటే ఒక నిశ్చయం లేనప్పుడు ఎలా ఉంటారు అంటే మార్గంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, ఎటు వెళ్ళాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక స్థిరమైనటువంటి ఒక నిలకడ లేనప్పుడు, ఒక నిశ్చయం లేనప్పుడు, ఒక ఫుల్ నాలెడ్జ్ లేనప్పుడు మనిషి కూడా అలాగే చలిస్తూ ఉంటారు. ఎవరు ఏది చెబితే అదే నిజం అనిపిస్తుంది, ఎవరు ఏది చెప్తే దాన్నే నమ్మాలనిపిస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే కొన్ని రోజులు అటువైపు వెళ్తారు, కొన్ని రోజులు ఇటువైపు వెళ్తారు, కొన్ని రోజులు ఇచ్చేస్తారు. కాసేపు భజన చేస్తే బాగంటారు, కాసేపు మంత్రం చదివితే బాగంటారు, కాసేపు ధ్యానం చేస్తే మంచిదంటారు, కాసేపు ఆసనాలు వేస్తే మంచిదంటారు, కాసేపు ఏం చేయకపోయినా పర్లేదంటారు. ఎందుకు అంటే ఒక స్థిరమైనటువంటి నిశ్చయం లేదు, వీళ్ళకే ఒక అవగాహన లేదు. అవగాహన లేకుండా ఉన్నటువంటి జ్ఞానం, అనుభవం లేకుండా ఉండేటువంటి జ్ఞానం ఒక స్థిరత్వాన్ని కలిగించదు, పలు విధాలుగా పరిపర విధాలుగా పరిభ్రమించేట్లుగా చేస్తుంది. అందుకే పరమాత్మ ఏమంటున్నారంటే సాధకుడికి ఏముండాలంటున్నారు, ఒక స్థిరమైనటువంటి ఒక నిశ్చయ జ్ఞానం ఉండాలి. ఓకే, ఏం కావాలన్నారు, స్థిరమైనటువంటి నిశ్చయం. ఇప్పుడు మనకు ఎలాంటి నిశ్చయ జ్ఞానం ఉండాలి, మన అంటే అంటారు కదా, ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అంటారు. ఏముండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఎవరి గోల్ ఏంటంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళని అడిగితే ఆ రంగంలో వాళ్ళు నా ఈ లక్ష్యం ఇదని చెప్తారు. సపోజ్ మీరు ఉదాహరణకి ఒక క్రికెట్ ఆడేవాళ్ళని వెళ్ళి అడిగారనుకోండి, మీ గోల్ ఏంటంటే ఏమంటారు, టెండూల్కర్ అవ్వాలంటాడు, లేకపోతే ధోని అవ్వాలంటాడు. అవునా కదా. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యాపారం చేసేవాడిని నీ గోల్ ఏంటంటే నేను అంబానీ అవ్వాలంటాడు, అంటే నేను నా రతన్ టాటాలా కావాలంటాడు. అంటే ఒక వ్యాపారస్తుడు ఏం కావాలో ఒక గోల్ ఉంటుంది, అర్థమైందమ్మా. ఒక స్పోర్ట్స్లో ఉండేటువంటి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేటువంటి ఒక గోల్ ఉంటుంది, ఒక డాక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఒక లాయర్కి ఒక గోల్ ఉంటుంది. ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి లక్ష్యాలు ముందే నిర్ణయింపబడి ఉంటాయి. అంతెందుకు మీరు పిల్లల్ని స్కూల్లో చేర్పించారనుకోండి, లేకపోతే 7th 8th 10th వచ్చిందనుకోండి, ఆ పిల్లల దగ్గరకు మీరు వెళ్ళి అడిగారనుకోండి, పిల్లల్ని అడిగితే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు, ఇప్పుడు కాదు పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నామంటే నేను లాయర్ని అవుతా, నేను కలెక్టర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా అని చెప్పి పిల్లలు చెప్తారు. ఎందుకు, వాళ్ళకి ఫిక్స్ అయ్యింది నాలెడ్జ్, వాళ్ళకు ముందే నాలెడ్జ్ ఫిక్స్ అయింది, వాళ్ళు ఏం కావాలి అనేటువంటిది వాళ్ళు ముందే నిశ్చయించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక ఇంజనీర్ కావాలనుకున్నటువంటి వాడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏ కోర్స్ తీసుకుంటాడు, ఇంజనీర్ కావడానికి కావాల్సినటువంటి సబ్జెక్టు ఎంపీసీ ఏదో దానికి సంబంధించినటువంటి కోర్సు తీసుకుంటాడు. ఒక డాక్టర్ కావాలనుకునేటువంటి వాడు బైపీసీ తీసుకుంటాడు. అంటే ముందే ఫిక్స్ అయితే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాం, అవునా కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, భక్తులం ఉన్నాం, ఆ భక్తులకు కూడా ఒక గోల్ ఉండాలి కదా, భక్తులకు కూడా గోల్ ఉండాలి. ఇప్పుడు మనల్ని పిలిచేవారు ఒక టీవీ 9 వాళ్ళు వచ్చి లేకపోతే ఇంటర్వ్యూ చేశారనుకోండి, అమ్మ మీరేమవ్వాలనుకుంటున్నారు అని అంటే నేనేమీ కావాలనుకోవట్లేదు అంటమా, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, ఎలా తయారు కావాలనుకుంటున్నారు. మరి వారం పోచమ్మ గారి టెంపుల్కి వెళ్ళినా కానీ, మరి ప్రతిరోజు మీరు ఏదన్నా పారాయణం చేసినా కానీ, పూజ చేసినా కానీ, ధ్యానం చేసినా, అనుష్ఠానం చేసినా ఏదో ఒక లక్షణం లేకుండా ఉండదు కదా. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతున్నారు అంటే మీరు మీ ముందు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, లక్ష్యం ఏది, మీకు ఎవరిని లక్ష్యంగా ఎంచుకున్నారు, మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఏ సౌధం వైపు అడుగులు వేయాలనుకుంటున్నారంటే మనం ఏం చదువుతాం, మేము ఎటు వెళ్ళక్కల పోచమ్మ గుడి కాడికి వెళ్ళొస్తే చాలు అనుకుంటున్నాం అంటమా. అమ్మ పోచమ్మ గుడి కాడికి వెళ్ళరా అంటాం కదా, మనం ఇక్కడికి వచ్చేది దీనికోసమేనా, కాదు కదా. మనం ఇక్కడికి వచ్చి భగవద్గీత పఠిస్తున్నామంటే మన లక్ష్యం వేరే అయి ఉండాలి. ఏమై ఉండాలి,
లక్ష్యం వేరే ఉండాలి. ఏ లక్ష్యం ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యూనివర్సల్గా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లందరికీ కూడా గమ్యం ఏదని చెప్పారు, లక్ష్యం ఏదని చెప్పారు, అట్టి లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి తపనతో మనం ఇక్కడికి రావాలి. అయ్యా మేమేం వస్తామో, అయ్యా వస్తే వస్తాం పోతే పోతాం, గుడికాడికి అయితే పోయి వస్తాం అలా అంటే రావాల్సిన అవసరమే లేదు. న తత్ర భాస యతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. మనం పరంధామాన్ని చేరాలి అనేటువంటి లక్ష్యంతో రావాలి. సాధకుడి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? పరంధామాన్ని చేరాలి అనేటువంటి లక్ష్యంతో రావాలి. అది ఎక్కడుంటుంది, ఎలా ఉంటుందంటే అది నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ని కానీ ఏది కూడా దాన్ని ప్రకాశింపచేయలేదు. దానికదే స్వయంగా ప్రకాశించేటువంటిది, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి, స్వతః సిద్ధమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అట్టి పరమాత్మ స్వరూపాన్ని నేను చేరాలి అనేటువంటి లక్ష్యంతో, నేను అక్కడికి వెళ్ళాలి అనేటువంటి తపనతో నేను నా యొక్క అడుగులు ముందుకు వేయాలి. నేను ఆ లక్ష్యం వైపు, ఆ దిశగా నేను ప్రయాణం చేయాలి. అవునా కాదా? సపోజ్ ఉదాహరణకి ఎవరన్నా ఏదైనా అడిగారనుకోండి, మీరు ఏ ఊరు, ఒక ఆయన బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని వెళ్ళి అడిగారనుకోండి, ఆయన చెప్తాడు కదా నేను పలానా విజయవాడ వెళ్ళాలనుకున్నాను అనుకోండి. విజయవాడ ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే 350 కిలోమీటర్లు అన్నారనుకోండి. 350 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అని ఆయన అనుకున్నాడు. 350 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం కలిగినటువంటి వాడు ఎలా ప్రయత్నం చేస్తాడు అంటే, వెళ్ళటానికి ఎలాంటి సౌకర్యం ఉందో ఆ సౌకర్యాలను బట్టి, అది ఉంటే బస్సులో కానీ, లారీలో కానీ, కారులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ ఉన్న సౌకర్యాన్ని బట్టి, తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి తన యొక్క ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఎన్నుకొని ఆ దిశగా అతను అడుగులు వేయటం అనేటువంటి జరుగుతుంది. మనం ముందే ఫిక్స్ అవుతాము. బస్సులో వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్తామా అమ్మ? మనం బస్కి వెళ్ళాలనుకున్నాం, రైల్వే స్టేషన్కి వెళ్తామా? ఫ్లైట్కి వెళ్ళాలనుకున్నాం, రైల్వే స్టేషన్కి వెళ్తామా? వెళ్ళాం కదా. ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ట్రైన్కి వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం, బస్కి వెళ్ళాలంటే బస్ స్టేషన్కి వెళ్తాం. మనం ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా ముందే ఫిక్స్ చేసుకున్న తర్వాత, దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతనే మనం ప్రయాణం అనేటువంటిది కొనసాగిస్తాం. ఓకే, ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని చేరాలనేటువంటిది మన లక్ష్యం. అదే కదా పరంధామం చేరటం అంటే, మన లక్ష్యం అదే కదా. మరి అయితే మనం వెళ్ళాలన్నటువంటి దైవాన్ని చేరటం కోసం ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజుల్లో వెళ్ళాలనుకుంటున్నాం? మనం వెళ్ళాలనుకున్నటువంటి దైవం ఎక్కడ ఉంటాడు అన్నది తెలుసుకోవాలి. వెళ్ళటానికి మార్గం, ఎలాంటి మార్గంలో ప్రయాణం చేయాలి, ఎలాంటి వాహనంతో ప్రయాణం చేయాలి, ఎంత దూరంలో ఉంటారు, మనం వెళ్ళేటువంటి వాహనాన్ని బట్టి మన యొక్క ప్రయాణం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేటువంటి ఒక లక్ష్యం ఉంటుందా ఉండదా? మనకి ఉంటుంది కమ్మా, లక్ష్యం అయితే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు మీ లక్ష్యాన్ని చేరడానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పి ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి మనల్ని, మన లక్ష్యం ఏంటి? పరంధామాన్ని చేరడం. పరంధామాన్ని చేరడానికి మీరు ఎన్ని రోజుల్లో చేరతారంటే ఏం చెప్తాం? ఏమో అయ్యా గుడికాడికి అయితే వెళ్తున్నాం వస్తున్నాం, అడ్రస్సే తెలియదు, మాకు అడ్రస్సే తెలియదు వెళ్ళటానికి, ఇక మేమేం వెళ్తాము అంటామా? కాదండి, మేము గత కొన్ని వారాల నుంచి భగవద్గీత వింటున్నాం, మాకు అడ్రస్ తెలిసింది, వెహికల్ తెలిసింది, ట్రేస్ అవుట్ చేస్తున్నాం, ఇంకేం లేదు, ఎక్కితే వెంటనే వెళ్తాం. 8వ అధ్యాయంలో జర్నీ గురించి చెప్తారు. ప్రయాణకాలే మనసాచలేనా. మనందరికీ కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది.
మిగతా ప్రయాణాలన్నీ వెళ్తే వచ్చాయి, మిగతా ప్రయాణాలన్నీ వెళితే రిటర్న్ వస్తాం. విజయవాడ వెళ్తే రిటర్న్ వస్తాం, వైజాగ్ వెళ్తే రిటర్న్ వస్తాం, శ్రీకాకుళం వెళ్తే రిటర్న్ వస్తాం, కడప వెళ్తే రిటర్న్ వస్తాం. కానీ మనం వెళ్ళే ప్రయాణం ఉందే, ఆ ప్రయాణానికి సుదీర్ఘమైన ప్రయాణం. ఆ వెళ్తే మళ్ళీ వస్తామా రామా? రామా? ఏమో మరి కొంతమంది మళ్ళీ వస్తామంటున్నారు, కొంతమంది రామంటున్నారు. మా రాధకి బాగా చెప్పుద్ది. వెళ్తే మళ్ళీ వస్తామా రామా? మళ్ళీ రామంటారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకపోతే భగవద్గీత చదవక్కర్లా. అర్థమైందమ్మా? వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండేటైతే మళ్ళీ భగవద్గీత చదవడం ఎందుకు? అవునా కదా? భగవద్గీత ఎందుకు? మళ్ళీ రాకుండా ఉండడం కోసం కదా, మళ్ళీ రాకుండా ఉండడం కోసం. ఓకే, అయితే ఈ శరీరంలో నుంచి వెళ్ళినటువంటి మనం మళ్ళీ ఈ శరీరంలోకి రాము అన్నది శాస్త్ర నిర్ణయం. వస్తాం కానీ మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం లోపించినటువంటి వాళ్ళు మళ్ళీ వస్తారు కానీ మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించరు. మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించరు. ఏ శరీరంలోకి ప్రవేశిస్తారు? మళ్ళా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో జన్మిస్తాం, మళ్ళీ ఎలాంటి శరీరంతో జన్మిస్తాము అనే దానికి ఏమైనా ఫిక్స్డ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎవరైనా చెప్తారా? అంటే మనలాంటి వాళ్ళని చెప్పలేం కానీ మహాత్ములు చెప్పగలుగుతారు. మహాత్ములు అలా చెప్పి ఆ శరీరాన్ని ధరించవచ్చు. నేను మళ్ళీ మీ ఇంట్లోనే పుడతా అని చెప్పి పుట్టినటువంటి మహాత్ములు కూడా ఉంటారు. కానీ మనం అలా పుట్టలేము, మనం అలా పుట్టలేము. ఎందుకంటే మహాత్ముల యొక్క జననం మరణ మతం కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. మనమేంటి, జననం వరకు కూడా, జననం కూడా మన ఆధీనంలో లేదు. మనం నాలెడ్జ్తో పుట్టామా? అమ్మ పలానా ఊళ్ళో పుట్టాలని, పలానా ఇంట్లో పుట్టాలని చెప్పి ఏమైనా ప్లాన్ చేసుకొని వచ్చి జన్మించామా? లేదు. పోనీ మరణం కూడా ఏమైనా ప్లాన్ చేసుకొని వెళ్తామా? పోయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే పుట్టాలని పుడతామా? అలా పుట్టడం, అలాంటి జ్ఞానం కూడా మనకు లేదు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద మనకు అవగాహన లేదు. మనకి ఏమాత్రం కూడా జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి జ్ఞానమే ఉంది కానీ ఈ శరీరంతో కూడి ఉన్నప్పుడు ఉండే జ్ఞానమే ఉంది కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి జ్ఞానం మనకు లేదు. ఓకే, అందుకని ఏం చెప్తున్నారంటే మనకు అర్థం కాని విషయాల్లో తలపగల కొట్టుకోకుండా ఉండడం కోసం ఏం చెప్పారంటే తస్మా శాస్త్రం ప్రమాణందే కార్యకార్య వ్యవస్థితం అన్నారు. అంటే అమ్మా మనకు సందేహం కలిగినప్పుడు సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించాలి, శాస్త్రాన్నే ప్రామాణికంగా మనం భావించాలి అని పెద్దలు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మనం ఫిక్స్ అయి ఉండాలనుకున్నాం అమ్మా, లక్ష్యం ఒకటి ఉండాలనుకున్నాం కదా. మనం ఏ లక్ష్యం పెట్టుకుందాం? ఏ లక్ష్యం పెట్టుకుందాం? ఉండాలా వద్దా లక్ష్యం? లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తాం. లక్ష్యం లేదనుకోండి ఆ దిశగా ప్రయత్నం చేయం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన కలెక్టర్ కావాలనుకున్నాడు అనుకోండి, కలెక్టర్ కావాలంటే దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతాడా లేదా? రోజు ఏం చేస్తాడు? ఆ పుస్తకాలే చదువుతాడు. లాయర్ కావాలనుకున్నటువంటి వాడు ఆ పుస్తకాలే చదువుతాడు. ఇంజనీర్ కావాలనుకున్నటువంటి వాడు దాని సంబంధమైనటువంటి గ్రంథాలే పఠిస్తాడు. మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాడు ఏం చేస్తాడు? భగవద్గీతను, మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం, మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం ఏ గ్రంథాల్లో అయితే ఉందో, ఏ శాస్త్రాలలో అయితే ఉందో సంబంధితమైనటువంటి శాస్త్రాలనే మనం పఠించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఒక క్లారిటీ, ఒక విషయం చెప్తా. ఇప్పుడు అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి అన్నారు కాబట్టి, పరమాత్మ ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి అన్నారు కాబట్టి, అంటే మనం ఒక డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డిసైడ్ అవ్వాలి. ఏమని డిసైడ్ అవ్వాలి అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి డిసైడ్ ఉండాలి. ఒక నిశ్చయం ఉండాలి. ఉండాలా వద్దా? ఏమో అమ్మ పోయిన తర్వాత ఆయన ఆడికి తీసుకపోతే ఆడికే పోతాం అందామా? అమ్మ ఆయన చేతిలో పెడదాం. ఆయన అంటే ఎవరు?
కృష్ణ పరమాత్మ తీసుకెళ్తే పర్వాలేదు. అర్థమైందమ్మ? కృష్ణ పరమాత్మ తీసుకెళ్తే పర్వాలేదు. ఒకవేళ యమధర్మరాజు వచ్చి లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లు వచ్చారనుకో, మరి వాళ్ళు మనం చెప్పినట్టు తీసుకెళ్తారా అమ్మ? వాళ్ళు మనం చెప్పినట్లు తీసుకెళ్ళరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్తారు. అందుకే మనం ముందే ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్తో ఉంటే ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఎలాంటి జ్ఞానం ఉండాలన్నారు? పరమాత్మను చేరాలి. ఎలాంటి జ్ఞానంతో ఉండాలి? పరమాత్మను చేరాలి. చేరదామా వద్దా? అదే కదా లక్ష్యమే, అంతేకమ్మా. వద్దంటే ఏం లేదు. ఒకవేళ కావాలనుకుంటేనే 3 రకాలమ్మా. పరమాత్మను గురించి తెలుసుకోవడం ఒక రకం, పరమాత్మను చూడటం 2వ రకం, పరమాత్మలో ఐక్యం కావడం 3వ రకం. మనం ఏదనుకుంటే అది, ఏం గురువుగారు మాకు తెలుసుకుంటే దానిలే అని అనుకుంటే తెలుసుకుని సరిపెట్టుకోవడం. అర్థమైందమ్మా? కాదు గురువుగారు తెలుసుకోవడమే కాదు మేము చూస్తాం అన్నారనుకోండి, కొద్దిగా చూద్దాం. చూడటమే కాకుండా చూసిన తర్వాత ఆయనలో ఐక్యం కావటం, ఆయనలో ఐక్యం కావటం. ఇక ఐక్యమైతే ఇంకా మళ్ళీ ఇక తిరిగి రాం. ఐక్యమైతే మళ్ళా తిరిగి ఇక్కడే ఈ శరీరంలోనే కాదు, ఇక ఏ శరీరంలో కూడా పుట్టం. ఏ శరీరంలో కూడా ఇక పుట్టడం అనేటువంటిది లేదు. కొంతమంది అదేందుకు గురువుగారు పుట్టడం లేకపోతే ఎట్లా అంటారు. పుడితే బాగుంటుంది కానీ పోతే ఇంకేం బాగుంటుంది? పుడితేనే మంచిగా ఉంటుంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. పోతే ఏముంది గురువుగారు, సప్పగుంటుంది. కొద్దిగా ఎంటర్టైన్మెంట్, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు మనవడు మనవరాళ్ళు, ఆ మనవరాళ్ళు ఎత్తుకుంటే తంతంటే ఎంత బాగుంటుందో మీకేం తెలుసు గురువుగారు, ఇంకా మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదంటారు. ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి మనవరాలు మాటలు వింటే మీ ఎంత ఆనందంగా ఉంటుందో, అది చెవులో అమృతం పోసినట్టు ఉంటుంది గురువుగారు, మీకు తెలియదు అంటారు. మళ్ళీ జన్మకు రావాలనుకుని ఒకవేళ ఆనందంగా ఉంటుందంటే వస్తారు. మనం కూడా వద్దామంటే వద్దాం. ఎందుకులే గురువుగారు సాలే వచ్చినంత వరకు ఇంకా సరిపెట్టుకుందామంటే ఆగుదాం. మరి మళ్ళీ వస్తే బాగానే ఉందనుకుంటే వద్దామమ్మా. ఏం బాగలేదు గురువుగారు మళ్ళీ జన్మకొస్తే ఏం బాగుంది అని అనుకుంటే ఆగుదాం. ఎవరు ఆగుదామంటారు? అప్పులైన వాళ్ళు ఆగుదామంటారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆగుదామంటారు. అర్థమైందమ్మా? ఎవరెవరు వద్దంటారు? ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవనుకో ఇక వద్దంటారు. ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మళ్ళీ జన్మ వద్దంటారు. ఆరోగ్యం బాగాలేదనుకోండి ఇక జన్మ వద్దంటారు. అప్పులైనవి అనుకో ఇక జన్మ వద్దంటారు. అత్తగారు మంచిగా లేకపోతే జన్మ వద్దనుకుంటారు. కోడలు మంచిగా లేకపోతే జన్మ వద్దనుకుంటారు. అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇక నాకు జన్మ వద్దు, ఈ బాధలు వద్దు అని అంటారు. ఈ కష్టాలు నేను పడలేనయ్యా అని చెప్పి అనొచ్చు. కానీ అన్నీ బాగుండి, ఆరోగ్యం బాగుండి, అమ్మ పుష్కలంగా డబ్బులుండి, మాట వినేటువంటి భర్త, మాట వినే అత్తగారు మాంగారు, అర్థమైందమ్మా? ఏటీఎం ఏమకే ఇచ్చి, అర్థమైందమ్మా? వారం వారం షాపింగ్ చేసినా కానీ మాట్లాడకుండా ఉండేటువంటి కొడుకు, అర్థమైందమ్మా? బజార్కి వెళ్ళినప్పుడల్లా ఒక చీర తీసుకొచ్చేటువంటి కోడలు. మరి ఇన్ని అనుకూలతలు ఉంటే మళ్ళీ జన్మ వద్దనుకుంటారా? అనుకోరు. ఇప్పుడు జన్మ వద్దని ఎవరికి వద్దనుకునేది ఎవరు? ఓకే, అది అంటే కష్టాలు ఇప్పుడు లోకంలో ఎలా ఉన్నారంటే దేవుడి యొక్క అవసరం ఎవరికి అంటే కష్టాలున్నోళ్ళకే దేవుడి యొక్క అవసరం, కానీ కష్టం లేనటువంటి వాడికి దేవుడితో పనేంటి? మాకెందుకండి దేవుడు? చెప్పండి, దేవుడికి ఏమైనా కావాలంటే ఎదురిస్తా. ఏమైనా గుడి కట్టాలా? ఏమైనా ప్రహరీ గోడ కట్టాలా? అన్నదానం చేయాలా? ఏమైనా హోమాలు చేపియాలా? ఏమైనా ప్రతిష్టలు చేపియాలా? ఏమైనా ఉత్సవాలు చేపియాలా? చెప్పండి గురువుగారు, చెప్పండి, ఎంత ఇమ్మంటారో చెప్పండి. ఏ దేవుడికైనా ఎంత అయినా ఇచ్చేటువంటి స్థితిలో మేము ఉన్నామంటారు. దేవుడికే ఇచ్చే స్థితిలో ఉన్నాడు ఆయన. ఇక ఆయనకి దేవుడితో పని ఏముంటుంది? ఉంటుందమ్మా? ఉండదుగా. ఇప్పుడు ఆయన జన్మొద్దు అనుకుంటాడా? ఇక నాకు మోక్షం కావాలనుకుంటాడా? అర్థమైందమ్మా? అయితే ప్రతి మనిషికి కూడా ఈ నిశ్చయం లేక, సరైనటువంటి అవగాహన లేకపోవటం చేత నాకు జన్మ వద్దు అనుకుంటున్నాడు.
కానీ నిజంగా జన్మించటం వల్లనే అనేకమైనటువంటి దుఃఖాలతో మనిషి రోధిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పారు, 2 మాటలు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఫస్ట్ గర్భ నరకం అన్నారు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనేకమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తాడు. మనకి 7వ నెలలో జీవుడికి పరమాత్మ జ్ఞానోదయం కలిగించి గత జన్మ వాసనను ఒకసారి ప్రేరేపించి తాను అనుభవించేటువంటి పరిస్థితులను ఒక్కసారి రివ్యూ చేసి ఒక్కసారి డిస్ప్లే చేస్తారనమాట. నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడు అని చెప్పి 7వ నెలలో మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒకసారి మన సినిమా మొత్తం ఒక క్యాసెట్ చూపిస్తారనమాట, చిన్న క్లిప్ చూపిస్తారనమాట. అప్పుడు జ్ఞానోదయం అయితే ఇక నాకు జన్మ వద్దంటాడు. 7వ నెలలో ఇక నాకొద్దు తండ్రి జన్మొద్దు, ఇక నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక జన్మెత్తాను అని చెప్పి అంటాడు. కానీ జన్మకు వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా షరా మామూలి. అర్థమైందమ్మా? మళ్ళా దుఃఖిస్తూ బాధపడుతూనే ఉంటాడు. తల్లిగా పుడుతూనే ఏడుస్తూ పుడతాడు, పుడుతూనే ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ పుట్టినటువంటి వాడు నవ్వమంటే నవ్వుతాడా? ఇంకా పుట్టిన కాడి నుంచి దుఃఖమే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వీడికి సుఖం తెలియట్లేదు, సుఖం తెలియట్లేదు అనమాట. దుఃఖాన్నే చూస్తూ ఉంటాడు. దుఃఖాన్ని చూస్తే ఒక విధంగా ఉంటుంది, సుఖాన్ని చూస్తే ఒక విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, చిన్నప్పుడు నెలలుగా ఉన్నప్పుడు 1 మంత్ లేకపోతే 2nd మంత్ 3rd మంత్గా ఉన్నప్పుడు తల్లి పాలిస్తుంది అనుకోండి, డైజెస్ట్ అవ్వక ఏడుస్తూ ఉంటాడు. డైజెస్ట్ అవ్వక అంటే అరగక, ఆ రోజు వాంపాలు వేయలేదు, ఆ రోజు వామాటర్ కూడా వేయలేదు, ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఆకలి అవుతుంది చెప్పి మళ్ళీ పాలిచ్చింది, ఇంకా ఏడుస్తుంటాడు వాతం చేసి, కడుపు నొప్పి వచ్చి. నా కడుపు నొప్పి వస్తుందని చెప్పే స్థితి ఉందా? అప్పుడు ఆ జ్ఞానం ఉందా? లేదు. పడుకోబెట్టారు, ఉయ్యాల్లో పడుకోబెడితే చీమలు ఉన్నాయి, వాళ్ళు వేసినటువంటి క్లాత్లో చీమలు ఉన్నాయి, చూసుకోలేదు, వేసారు. ఏడుస్తుంటే ఉయ్యాల ఊపుతున్నాడు, కానీ ఏముందని చెప్పి చోట్ల ఏడుస్తుంటే ఎప్పటికో కాసేపు తీసి ఆ క్లాత్ తీస్తే ఈపు నిండా చీమలు కుట్టి ఎర్రగా మచ్చలు పడి ఉంటే అప్పుడు తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాశారు. పండగ అని చెప్పి, బర్త్డే అని చెప్పి మంచి డ్రెస్ తీసుకొచ్చేసారు. లూజ్ అయిందని చెప్పి పిన్నీసి పెట్టారు. లూజ్ అయితే బాగోదు కదా, లుక్ ఉండదు కదా, మరి ఫోటోలో కనపడాలి కదా, మంచిగా లుక్ ఉండాలి కదా. మామూలు అప్పుడైతే వెనకటి రోజులు అంటే ఎట్లన్నా నడిచేది, ఇప్పుడు అట్లా కాదు, లుక్ ఉండాలన్నమాట. ఫోటోలు పెట్టాలి కదా, మరి ఫేస్బుక్లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి కదా, ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయాలి. ఏం జరిగింది కథ? ఇప్పుడు ఏమైందంటే ఆ పిన్నీస్ ఊడి గుచ్చుకొని ఏడుస్తున్నాడు. ఇక చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ ఎత్తుకొని గట్టిగా ఇట్లా పట్టుకుంటే పిన్నీస్ ఇంకా ఒత్తుకొని ఏడుస్తుంది, వాడు ఇంకా ఏడుస్తుండు. ఇక ఎవరి దగ్గర ఆటలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరో ఎక్స్పీరియన్స్ సీనియర్ పర్సన్స్ ఉంటారుగా, వాళ్ళు చెప్పారు, కొద్దిగా ఏమన్నా పిన్నీస్ ఏమైనా ఊడింది, ఏమైనా ఉక్సులు ఏమైనా గుచ్చుకోండి, చొక్కా ఏమైనా గుచ్చుకోండి చూస్తే ఆ లోపల పిన్నీస్ గుచ్చుకొని బ్లడ్ వచ్చింది. చెప్పగలుగుతాడా నాకు పిన్నీస్ గుచ్చుకుంటుంది, నొప్పి వస్తుందని? ఏడుస్తురే. కానీ అన్నిటికీ ఒకటే మంత్రం, చిన్నప్పుడు అన్నిటికీ ఒకటే మంత్రం. మాటలు రానంత వరకు ఏ మంత్రం? ఏడుపే మంత్రం. ఓకే, ఏది కావాలన్నా ఏడుపే మంత్రం. ఏ బాధను చెప్పాలన్నా నోరు లేదు కాబట్టి ఒకటే మంత్రం. అర్థమైనా? చిన్నప్పుడు మొత్తం ఏడుపే సరిపోయింది. ఇంకా ఆడుకునే స్టేజ్లో తనకి ఇష్టమైన కొనకపోతే ఏడుస్తూ ఉంటాడు, ఏది కొనకపోయినా ఏడుస్తూ ఉంటాడు. అర్థమైందమ్మా? తనకి ఇష్టమైనటువంటి చుట్టాలు ఎత్తుకోకపోయినా ఏడుస్తుంటాడు, చుట్టాలు వచ్చి వెళతంటే ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళు పోతున్నారని చెప్పి. ఇంటికి పోతే చూడలే, కానీ ఇక్కడికి వచ్చిన గంటే కదా, వీటికి తెలియదు కదా వాస్తవా, అలా ఏడుస్తూ ఉంటాడు. ఇక చూడండి అమ్మ, తర్వాత ఆడుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళేప్పుడు ఇబ్బంది. స్కూల్కి వెళ్తే మాస్టర్ కొడతాడు, వెళ్ళకపోతే ఇంటికాడ వాళ్ళు కొడతారు. ఎందుకంటే పాఠం రాలేదని వెళ్ళకపోతే సార్ కొడతారు, పాఠం రాలేదని. ఇంటికాడ వెళ్ళనంటే ఇంటికాడ వీళ్ళు కొడతారు. అప్పుడు ఏడిపే.
అర్థమైందమ్మా. తర్వాత టెన్షన్గా కొనసాగుతూ ఉంటుంది. తర్వాత చదువు అయిపోయింది. తర్వాత చదువుకోవడానికి కూడా కాలేజీలో సీట్ వస్తుందో రాదు, సీట్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందో రాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం పెరుగుదో ప్రమోషన్ వస్తుందో రాదు, తర్వాత పెళ్ళి అవుద్దో కాదు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడతారో పుట్టరో, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు పుడతారో తెలియదు, పుట్టిన తర్వాత వాడు వీడిని చూస్తారో తెలియదు, వీడు మనల్ని చూస్తారో చూడడం, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ప్రతి క్షణం కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతూ ఉండేటువంటి జీవితం. యాడుంది ఆనందం? ఆనందం ఉందమ్మా? ఆనందం లేదు. మొత్తం దుఃఖమే ఉంది. కానీ ఆనందం అని భ్రమించాడు. ఇదంతా ఆనందమని భ్రమించాడు. భ్రమచేత మాత్రమే జీవిస్తున్నాడు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇంతకుముందు ఒకసారి చెప్పాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకతను నడుస్తూ ఉన్నాడు, అడవిలో నడుస్తూ ఉంటే చీకట్లో దారి కనపడక అక్కడ ఒక బావి ఉంటే బావిలో పడ్డాడు. ఆ బావి వాడుకలో లేదనమాట. ఎన్నో రోజుల నుంచి ముళ్ళ చెట్లు అవన్నీ పెరిగి ఉన్నాయి. ఆ బావిలో అలా పడ్డాడు. పడితే చుట్టూ ముళ్ళే ఉన్నాయి, కింద కూడా ముళ్ళులే ఉన్నాయి అనమాట. ఎట్లా ఒక పొజిషన్లో పడ్డాడు. కదలకుండా ఉంటే ములుగుచ్చుకోవటం లేదు. వెనక కదినా ములుగుచ్చుకుంటుంది, ముందుకు కదినా ములుగుచ్చుకుంటుంది. అర్థమైందమ్మా. పైనుంచి ఈయన కింద పడేప్పుడు పైన తేనె తొట్టె ఉందన్నమాట. తేనె తొట్టెకి తగిలి కింద పడ్డాడు. ఇప్పుడు ఆ తేనె తొట్టెకి ప్రెజర్ అవ్వడం వల్ల ఒక్కొక్క డ్రాప్ దారి కింద పడుతుంది. అర్థమైందమ్మా. పైకి చూసినప్పుడు ఆ తేనె బొట్టు నాలుక మీద పడ్డప్పుడు పడ్డని బాగానే ఉంది అనుకుంటున్నాడు. పడితే పడ్డం కానీ బాగానే ఉంది అనుకుంటాడు. మళ్ళీ కొంచెం పక్క సరగానే ములుగుచ్చుంది అనుకో, బాగలేదు అంటున్నాడు. మళ్ళీ తేనె డ్రాప్ పడ్డప్పుడు బాగుంది అంటున్నాడు. మళ్ళీ ములుగుచ్చుకుంటే బాగలేదంటాడు. అర్థమైందమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే బాగలేదన్నట్టుంది, తేనె డ్రాప్ పడితే బాగున్నట్టు. అదే మన జీవితం. మనం కూడా అలాంటి సంసారం అనేటువంటి బావిలో పడ్డాం. ముళ్ళు గుచ్చుకుంటే కష్టం వచ్చినట్టు. కష్టం వచ్చిందనుకో బాగలేదంటాం. అర్థమైందా? అప్పుడప్పుడు ఫేవర్స్ ఉంటాయి కదా, సుఖాలు ఏవో వస్తాయి కదా, అలా వచ్చినాయి తేనె డ్రాప్స్ లాంటి ఏమన్నా సుఖం నాంగలో బాగానే ఉందంట. అర్థమైందమ్మా. అత్తగారు మంచిగా చీర కొనిచ్చింది, బాగానే ఉంది. అత్తగారు తిట్టింది, ఏం బాగాలేదు. అర్థమైందమ్మా. అంటే ప్రతి ఒక్క అత్తగారు అంటే ఎగ్జాంపుల్, అత్తలందరూ దేవతలమ్మ అట్లా అనకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కాబట్టి ఎవరినో ఒకరిని అలా చెప్పుకోవటం. అర్థమైందమ్మా. కష్టం వస్తే బాగాలేదంటాం, కొంచెం సుఖం కలిగితే బాగుందంటాం. అంటే మన జీవితం మొత్తం కూడా అచ్చం కష్టాలు ఉన్నాయంటే అచ్చం కష్టాలు లేవు, అచ్చం సుఖాలు ఉన్నాయంటే అచ్చం సుఖాలు లేవు. ఇప్పుడు ఎవరినైనా ప్రశ్నించుకొని మా జీవితంలో అసలు ఒక్కటి కూడా కష్టం లేదని చెప్పగలుగుతామా? పోనీ అలాగని ఒక్కటి కూడా సుఖం లేదని చెప్పగలుగుతామా? అలా చెప్పలేము. సుఖం లేదని చెప్పలేము, కష్టం లేదని చెప్పలేము. ఎలా ఉంది మన జీవితం అంటే సుఖ దుఃఖముల యొక్క మిశ్రమం. మన జీవితం ఎలాంటిదంటే సుఖ దుఃఖాల యొక్క మిశ్రమము. అది సంసారం అంటేనే సుఖ దుఃఖాలతో కూడి ఉండేటువంటిది. అచ్చం దుఃఖాలు ఉండవు, అచ్చం సుఖాలు ఉండవు. ఈ రెండింటినీ గుర్తించగలిగినటువంటి వాడు జ్ఞాని. అర్థమైందమ్మా. ఇప్పుడు ఎవరికైనా దుఃఖం ఉండదా? ఎవరికైనా కష్టం ఉండదా? ఇప్పుడు తల్లి గర్భంలో కొన్ని 9 నెలలు కష్టాలు అనుభవించాలి అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడూ అనుభవించాల్సిందేగా. ఏవండి, ఆయన అంబానీ గారండి, ఆయన అన్ని కోట్లు ఉన్నటువంటి వాడు, ఆయనకు పుట్టే వారసులందరూ కష్టపడరండి అని అనగలమా? పోనీ బిల్ గేట్స్ కడుపులో పుట్టేటువంటి వాడు, వాళ్ళ కష్టాలు ఉండవా? గర్భనరకం ఉండదా? ఎవరికైనా గర్భనరకం తప్పదు. అర్థమైందమ్మా. పోనీ వాళ్ళకు మాత్రం సపోజు అంబానీ గారి మనవడు ఉన్నాడు అనుకో, మా అంబానీ గారి మనవడికి ఆకలి కాదా? ఆ అబ్బాయికి కూడా కడుపు నొప్పి రాదా? ఆ అబ్బాయి కూడా ఏడవకుండా పెరిగేవాడు ఉంటాడా? కష్టం లేకుండా పెరిగే మనిషి ఉంటాడా? అంటే ఏంటర్థం అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యూనివర్సల్గా అనుభవించవలసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. అర్థమైందమ్మా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని పొందాలని కోరుకోవలసిందే. మోక్షాన్ని పొందినటువంటి వారు మాత్రమే దివ్యమైనటువంటి
కష్టము లేనటువంటి, దుఃఖము లేనటువంటి, దుఃఖరహితమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాడు. కాబట్టి అలాంటి దుఃఖరహితమైనటువంటి, ఆనందప్రదమైనటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఎలా ప్రాప్తిస్తుంది అంటే కేవలం అది దైవానుగ్రహం చేత మాత్రమే కలుగుతుంది. అది దైవం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది. ఓకే అమ్మా. అంటే ఎవరైతే దైవాన్ని చేరుకుంటారో వాళ్లకు మాత్రమే అలాంటి దుఃఖాలు ఉండవు, మళ్ళీ జన్మకు రారు అని చెప్పారు. ఓకే అమ్మా. ఇప్పుడు జన్మకు రారు అంటే దైవాన్ని చేరుకోవాలని చెప్పారు. ఓకే, మరి దైవాన్ని చేరుకుంటే ఇప్పుడు ఎవరు వద్దన్నారు మనల్ని? ఏమ్మా, ఇప్పుడు దైవాన్ని చేరుకుంటే మంచిదని చెప్పారు, మరి చేరుకుంటే ఇప్పుడు ఎవరు వద్దన్నారు? మనల్ని ఎవరైనా వద్దన్నారా? ఏమ్మా అనిత గారు, దైవాన్ని చేరుకోవద్దన్నారా? మరి చేరుకోవచ్చు కదా. మరి పదండి చేరుకుందాం, బయలుదేరదాం, పట్టండి అంటే గురువుగారు దైవాన్ని గురించి తెలుసుకోవడానికే పోచమ్మ గుడి కాడికి వచ్చాను. మరి ఇక్కడి నుంచి ఇంకాడికి బయలుదేరదాం? వచ్చింది ఇక్కడికే, దైవాన్ని గురించి తెలుసుకోవడానికే పోచమ్మ గుడి కాడికి వచ్చును, అమ్మవారి దగ్గరకు వచ్చును. మరి ఇంకేడికి పోదాం? ఇంకే ఊరు పోదాం? ఏమన్నారు? దైవాన్ని గురించి ఒక సమగ్రమైనటువంటి నిశ్చయ జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక రైట్ డిసిషన్ తీసుకోవాలి, ఒక సరైనటువంటి నిశ్చయం కలిగి ఉండాలి. దైవం అంటే ఇది, దైవం ఇలా ఉంటాడు, దైవాన్ని చేరడానికి ఇది మార్గము, ఈ పద్ధతిగా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక డిసిషన్ ఉండాలా వద్దా? ఒక నాలెడ్జ్ ఉండాలా వద్దా? అడ్రస్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అడ్రస్ లేకుండా ప్రయాణం చేసాడు. ఒక ఆయన బొంబాయి పోయిండంట, ఒక ఆయన బొంబాయి పోయిండు. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఊరు అప్పుడు చిన్నప్పుడు 10th అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంటే, నేను బొంబాయి వెళ్తున్నా, నువ్వు ఎప్పుడైనా బొంబాయి వేస్తే మా ఇంటికి రా అన్నాడు. అర్థమైందమ్మా? 8 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు బొంబాయి వేస్తే వాళ్ళ ఇంటికి రమ్మని. కానీ బొంబాయిలో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉంటున్నా అనే విషయం చెప్పలా. ఇప్పుడు ఆయన బొంబాయి వెళ్ళాడు. ఇప్పుడు బొంబాయిలో వాళ్ళ ఫ్రెండ్ని ఎలా పట్టుకుంటాడు? ఎక్కడని ఎదుగుతాడు? అర్థమైందమ్మా? అంటే ఒక నిశ్చయం లేకుండా, ఒక అడ్రస్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో, మనం కూడా ఒక సరైనటువంటి నిర్ణయం లేకుండా సాధన చేస్తే కూడా అలాగే ఉంటుంది. లక్ష్యం లేని ప్రయాణం, లక్ష్యం లేని ప్రయాణం, దిక్చూచి లేని ప్రయాణంలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే తెగిన గాలిపటం. మన సంక్రాంతి పండగకి గాలిపటాలు ఎగరేసారు కమ్మా, ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా? తెగిన గాలిపటం ఏ ఊరు పోయిద్దంటే ఏం చెబుతాం? ఇప్పుడు అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయనుకోమ్మా, గాలిపటం తెగింది. ఏ గుడి మీద వాలిద్ది ఆ గాలిపటం అంటే ఏం చెప్తాం? తెగిన గాలిపటానికి ఒక నిర్దిష్టమైనటువంటి దిశ ఉంటుందమ్మా? ఉండదు కదా. తెగిన గాలిపటం ఎలా ఎక్కడ వాలుతుందో తెలియకుండా పడిపోయినట్లుగా మనం కూడా శరీరం పడిపోయిన తర్వాత, పడిద్దమ్మ శరీరం? పడద్దా? పడదా? పడుద్దుగా. ఇప్పుడు పడకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే పడుద్దుగా. ఆయన వెళ్ళిపోయేప్పుడైనా దీన్ని పడేసిపోతారుగా. ఈ శరీరం నిల్చొని ఉన్నా కానీ ఆయన వెళ్ళిపోగానే ఇది ఎమ్మటే టప్పున పడిపోయింది, శరీరం టప్పున పడిపోయింది. దీన్ని పడేసి ఆయన వెళ్తాడు కదా. ఈ శరీరాన్ని పడేసి వెళ్ళేవాడు తెగిన గాలిపటం ఎలా పడిపోయిందో, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా పడిపోయినట్టు మనం కూడా పడిపోదామా? అంటే అడ్రస్ లేకుండా మనం ఎటన్నా పోతే పోనీ గురువుగారు మాకేముంది, అది ఎటుపోతే మాకేంది, దండకే ఉందని అందామా? లేకపోతే దాన్ని ఎటు పోవాలో ముందే డిసైడ్ చేద్దామా? ఓకే, ముందే మన దగ్గర అడ్రస్ ఉందనుకో. బొంబాయిలో తిరిగినటువంటి వాడికి రైల్వే స్టేషన్లో దిగిండు, వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ తెలియదు కాబట్టి తిరుగుతుండే, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అందరిని అడుగుతుండు, వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పి ఫోటో చూపెట్టి నీకు తెలుసా, నీకు తెలుసు అంటే బొంబాయి మొత్తం తెలుసు. తిరిగి అడ్రస్ కనుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈయన ముసలోడు అవుతారు. అడ్రస్ తెలుసుకునేసరికి కాలం మొత్తం అయిపోయింది. అదే అడ్రస్ తీసుకొని వెళ్ళాడు అనుకోమ్మా, అంత రిస్క్ ఉంటుందా?
రైల్వే స్టేషన్ దిగంగానే ఎమ్మటే కార్ బుక్ చేసుకొని వాడి ఇంటి ముందు నిల్చుంటాడు, బెల్ కొడతాడు, ఏ బయటికి రారా అంటాడు. అడ్రస్ ఉన్నవాడికి ఉండేటువంటి ధైర్యం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అడ్రస్ తెలియకుండా వెళ్ళేటువంటి వాడికి ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇదే మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అడ్రస్ తెలుసుకోవాలి, మనం అడ్రస్ తెలుసుకోవాలి. అడ్రస్ తెలుసుకుందాం, అర్థమైనా? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.